లెజెండరీ ఫిలిం మేకర్ మణిరత్నం లెజెండరీ యాక్టర్ కమల్ హాసన్ల క్రేజీ కాంబినేషన్లో దాదాపు 38 ఏళ్ల తర్వాత వచ్చిన చిత్రం థగ్ లైఫ్. ఈ సినిమాపై బీభత్సమైన అంచనాలున్నాయి. ఎనౌన్స్‌మెంట్ టీజర్ కే అందరికీ మైండ్ బ్లాక్ అయింది. ఇక రెహమాన్ పాటలు, మణిరత్నం మార్క్ ఫ్రేమ్స్తో విడుదలైన ట్రైలర్ అంచనాలను మరింత పెంచింది. మరి సినిమా ఏ స్థాయిలో ఉంది, ఆడియన్స్‌ను పూర్తిస్థాయిలో ఆకట్టుకోగలిగిందా లేదా అనేది చూద్దాం. థగ్ లైఫ్ లో కమల్ హాసన్ ముంబై మాఫియా డాన్గా శక్తిరాజు పాత్రలో మెప్పించగా, సింబుతో ఉన్న అంతర్గత ఘర్షణ కథను మణిరత్నం ప్రెజెంట్ చేశారు. వాస్తవిక నటనతో అభిరామి ఆకట్టుకోగా, త్రిష లుక్స్ ప్రేక్షకులను కట్టిపడేశారు. అద్భుతమైన సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్, ఏజింగ్ వర్క్ సినిమాకి హైలైట్స్. కానీ, స్క్రీన్ ప్లే రొటీన్గా ఉండడం, పాత్ర అభివృద్ధి లోపించడంతో మణిరత్నం స్టాండర్డ్కు తగిన ఎమోషనల్ డెప్త్ కనిపించలేదు. దీంతో భారీ తారాగణం ఉన్నా సినిమా తేడాగా మిగిలిపోయింది. ఈ ఫిల్మ్ బై మణిరత్నం అనే టైటిల్ పడ్డాక హీరో ఎవరు, హీరోయిన్ ఎవరు అనేది ఆడియన్స్ పట్టించుకోరు. మణిరత్నం మ్యాజిక్ను ఫీల్ అవ్వాలని మాత్రమే కుర్చీల్లో కూర్చుంటారు. ఆ ఫ్రేమింగ్స్, ఆ సంగీతం, ఆ పాటల చిత్రీకరణ, ఆ డ్రామా కోసం మాత్రమే సినిమా చూస్తుంటారు. థగ్ లైఫ్లో భారీ క్యాస్టింగ్ మరియు టెక్నికల్ ఎలిమెంట్స్ ఉన్నప్పటికీ, మణిరత్నం మార్క్ మిస్ అయింది. కమల్ హాసన్ కథలో దమ్ములేకపోగా, కథనాన్ని నడిపించిన విధానంలో కొత్తదనం కొరవడంతో, థగ్ లైఫ్ చతికిలపడింది. కమల్ హాసన్ మరియు మణిరత్నంల హార్డ్ కోర్ ఫ్యాన్స్ సైతం 165 నిమిషాల థగ్ జర్నీని ఎంజాయ్ చేయలేరు.